జమ్మూలో ఓ ముస్లిం జర్నలిస్ట్ ఇంటిని కూల్చివేయడం వివాదంగా మారింది. జర్నలిస్ట్ అర్ఫాజ్ అహ్మద్ ఇంటిని అక్రమంగా చూపుతూ జమ్మూ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇక 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నా కూడా అధికారులు వినిపించుకోలేదు. జర్నలిస్ట్ ఇంటిని కూల్చేయడాన్ని అదే ప్రాంతంలో ఉంటున్న మాజీ సైనికుడు కుల్దీప్ శర్మ తట్టుకోలేకపోయాడు. అర్ఫాజ్ ఫ్యామిలీని ఆదుకునేందుకు తన సొంత భూమిని ఇచ్చారు. తన కూతురు చేతుల మీదుగా ల్యాండ్ పేపర్లను అర్ఫాజ్కు అందించారు మాజీ సైనికుడు కుల్దీప్ శర్మ. గురువారం జర్నలిస్ట్ అర్ఫాజ్ అహ్మద్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. వాళ్ల పరిస్థితి తనను కదిలించిందని, అధికారులకు కూల్చిన దానికంటే ఎక్కువ భూమిని ఇచ్చానని చెప్తున్నారు కుల్దీప్ శర్మ. తానేమీ ధనవంతుడిని కాదని, అయినా వాళ్ల పరిస్థితి చూసి ముందుకొచ్చానని అన్నారు. అర్ఫాజ్ తన ఇంటిని తిరిగి నిర్మించుకునేందుకు చేయగలిగినంత సహాయం చేస్తానని స్పష్టం చేశారు. మతం కాదు, మానవత్వం ముఖ్యమని అన్నారు మాజీ సైనికుడు కుల్దీప్ శర్మ. అర్ఫాజ్కు తాను భూమి ఇచ్చాక జమ్మూ కాశ్మీర్లో పలు ప్రాంతాల నుంచి అన్ని వర్గాల వాళ్లు తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇది మన సౌభ్రాతృత్వానికి నిదర్శనమని అన్నారు. అర్ఫాజ్ కుటుంబం ఈ ప్రాంతంలో 40 ఏళ్లుగా ఉంటున్నారని, ఎన్నడూ ఎవరూ నోటీసు ఇవ్వలేదని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇక డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఓ పోలీసు అధికారిపై జర్నలిస్ట్ అర్ఫాజ్ కొన్ని వార్తలు రాశారని, అందుకే ఆయనను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక లక్ష్యంగా చేసుకున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మాజీ సైనికుడు కుల్దీప్ శర్మపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మతాలకు అతీతంగా అర్ఫాజ్కు భూమి ఇచ్చి ఆదుకోవడాన్ని అభినందిస్తున్నారు. కుల్దీప్ శర్మకు కానుకగా ₹1 కోటి విలువైన భూమిని ఇచ్చేందుకు ఓ వ్యాపారి ముందుకొచ్చారు. ఇక ఆ వ్యాపారి త్వరలో తన ఇంటికి వచ్చి పత్రాలు అందిస్తానని చెప్పినట్లు చెప్పారు కుల్దీప్ శర్మ.